హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. సో మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇవాళ కూడా మనకు సంబంధించినవి ఎస్పెషల్లీ ఇండియన్ నేవీకి సంబంధించిన కాన్సెప్ట్స్ కావచ్చు. నెక్స్ట్ వాటర్ సమ్మిట్ అనేది జరుగుతూ ఉంటుంది. గత 4 years నుంచి మనకు యూపీఎస్సీలో వాటర్ కన్జర్వేషన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి వస్తున్నాయి. సో గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది చాలా సిటీస్లో తగ్గిపోతూ ఉంది. ఎస్పెషల్లీ మనకు బెంగళూరు సిటీ అనేది ఇండియా మొత్తం మీద వాటర్ లెవెల్ అనేది చాలా వరకు పడిపోయింది అనమాట. దానికి సంబంధించి ఒక సమ్మిట్ జరిగింది. సో ఇవాళటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయో ఒక్కొక్కటి క్లారిటీగా బ్యాక్గ్రౌండ్తో సహా నీట్గా డిస్కస్ చేస్తాను. సో ఇవాళ వచ్చేసి మనకి 17th December ఏముందో చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఐఎన్ఎస్ మార్మగోవ్. సో మనకి రీసెంట్గానే గత 10 daysలో చాలా ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి చాలా షిప్స్ ఉంటాయి కదా మనకి వెజల్స్, వాటిని ఇంట్రొడ్యూస్ చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర నుంచి. సో ఐఎన్ఎస్ విక్రాంత్ వచ్చేసి మనకి మొట్టమొదటి ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో దానికి ముందు మన దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. విక్రాంత్ అని చెప్పేసి ఓల్డ్ ఒకటి ఉంది. దానికంటే ముందు విక్రమాదిత్య అని ఒకటి ఉన్నదన్నమాట. సో విక్రమాదిత్య అనేది మనం రష్యా నుంచి కొనుగోలు చేసాం. ఇది ఇండిజినస్ కాదు. తర్వాత విక్రాంత్ కూడా మనం యూకే నుంచి వాటి టెక్నాలజీస్ తీసుకొచ్చాం. కానీ మొట్టమొదటిసారి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఏంటంటే కంప్లీట్గా స్వదేశీ పరిజ్ఞానంతో చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో ఇప్పుడు దానికి సంబంధించినట్టు ఒక ఐఎన్ఎస్ మార్మగోవ్ అని చెప్పేసి రీసెంట్గా ఒక వెజల్ని సో ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి ఇనాగ్రేట్ చేశారు. అదంటే చూద్దాం. ఐఎన్ఎస్ మార్మగోవ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇమేజ్, ఇది వచ్చేసి దానికి సంబంధించింది ఐఎన్ఎస్ మార్మగోవ్. దీనికి వచ్చేసి ఒక నౌకాశ్రయంకో పేరు పెట్టారనమాట, షిప్ నేమ్ అనేది పెట్టారు. సో ఐఎన్ఎస్ మార్మగోవ్ ఇస్ సెట్ టు కమిషన్డ్ బై ది యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆన్ ది ఈవ్ ఆఫ్ ది గోవా. సో గోవా లిబరేషన్ డే. సో గోవా లిబరేషన్ డే రోజున దీనైతే వాళ్ళు ఐఎన్ఎస్ మార్మగోవ్ అని తీసుకొచ్చారు. సో ఇక్కడ మేజర్గా చూడండి, గోవా లిబరేషన్ డే మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనమాట. అంటే యూరోపియన్లు రాక అంటారు కదా, యూరోపియన్స్ ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఎవరు వచ్చారు, తర్వాత ఎవరు వచ్చారు, ఇట్లా ఆర్డర్లో చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మన ఇండియాలో వచ్చిన యూరోపియన్స్ వచ్చేసి పోర్చుగీస్. సో పోర్చుగీస్ వాళ్ళు మొట్టమొదటిసారి ఇండియాలోకి వచ్చారు. సో అవన్నీ చూసుకోండి క్లారిటీగా. సో ఫస్ట్ వచ్చేసి పోర్చుగీస్. సో నెక్స్ట్ వచ్చేసి డచ్. సో థర్డ్ వన్ బ్రిటిష్, ఫోర్త్ డేన్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్రెంచ్. సో ఫ్రెంచ్ వీళ్ళు వచ్చేసి ఇండియాలోకి వచ్చినటువంటి యూరోపియన్స్ అనమాట. సో వీళ్ళందరూ కూడా ఇండియాలోకి వచ్చిన యూరోపియన్స్. సో మొట్టమొదటిసారి ఇండియాకి వచ్చింది పోర్చుగీసు. అలానే మన దేశాన్ని వదిలి వెళ్ళినట్టు యూరోపియన్లు కూడా లాస్ట్ యూరోపియన్స్ లెఫ్ట్ ఇండియా వచ్చేది కూడా పోర్చుగీస్ వాళ్ళనమాట. వాళ్ళు గోవాలో ఉన్నారు. గోవాని వదిలేసిన తర్వాత వెళ్ళింది లాస్ట్ యూరోపియన్స్ కూడా పోర్చుగీసే. నెక్స్ట్ డచ్ అనమాట. సో డచ్ అనే వాళ్ళు మొట్టమొదటిసారి మనకి పులికాట్లేక ఉన్నాయి కదా, అక్కడికి వచ్చారనమాట. సదర్న్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా మనకి, ఆ రీజన్కి. డచ్ అంటే నెదర్లాండ్ అని. డచ్ పీపుల్ అంటే నెదర్లాండ్, బిలాంగ్స్ టు ది నెదర్లాండ్ కంట్రీ. తర్వాత బ్రిటిష్ తెలుసు కదా, ఇంగ్లీష్ అంటాం కదా మనం, ఇంగ్లాండ్కి సంబంధించిన వాళ్ళు. డేన్స్ అంటే డెన్మార్క్ అనమాట. డేన్స్ అంటే డెన్మార్క్. సో మొట్టమొదటిసారి మన ఇండియాలో క్రిస్టియానిటీని ప్రమోట్ చేసిన యూరోపియన్స్ ఎవరంటే డేన్స్ అనమాట. ఇట్లాంటి కీ పాయింట్స్ ఉంటాయి కొన్ని, చూడండి. నెక్స్ట్ ఫ్రెంచ్. ఫైనల్గా వచ్చేసి ఇండియాకి వచ్చిన వాళ్ళలో ఫ్రెంచ్. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎందుకంటే గోవా లిబరేషన్ డే రోజున ఎగ్జాక్ట్లీ ఐఎన్ఎస్ మార్మగోవ్ అయితే వాళ్ళు ప్రారంభించారు. ఐఎన్ఎస్ మార్మగోవ్ ఇస్ ద సెకండ్ షిప్ ఆఫ్ ది విశాఖపట్నం క్లాస్ స్టీల్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. సో గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ అంటే శత్రు దేశాలు మన మీద దాడి చేయడానికి మిసైల్స్ లాంచ్ చేస్తారు కదా, ఆ మిసైల్స్ని డెస్ట్రాయ్ చేయడానికి ఇటువంటి టెక్నాలజీస్ తీసుకొచ్చారు అనమాట వెజల్. సో ఆల్రెడీ ఇది సెకండ్ వన్. ఆల్రెడీ ఫస్ట్ దాన్ని తీసుకొచ్చారు. విశాఖపట్నం క్లాసు అంటే కొన్ని షిప్స్ కావచ్చు, వెజల్స్ ఒక క్లాస్ ప్రకారం చేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ 75 కావచ్చు, కొన్ని మోడల్స్ ప్రకారం చేస్తుంటారు కదా, అందులో సెకండ్ వన్ అనమాట ఇది. సో ఇండియన్ నేవీకి సంబంధించి. తర్వాత నేమ్డ్ ఆఫ్టర్ ది పోర్ట్ సిటీ ఇన్ గోవా. సో దీనికి నేమ్ ఏం పెట్టారు, పోర్ట్ సిటీ ఆఫ్ ది గోవా. సో మార్మగోవ్ ఉంది కదా, సో మార్మగోవ్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ పోర్ట్ ఇన్ గోవా. సో గోవా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద నౌకాశ్రయం వచ్చేసింది అంటే మార్మగోవ్. దాని పేరు మీదే ఈ వెజల్కి వచ్చేసి నేమ్ అనేది పెట్టారు. తర్వాత ఇది వచ్చేసి మొత్తము 163 meters లెంత్ ఉంటుంది, 17 meters వైడ్ ఉంటుంది అనమాట. సో వెడల్పు అంత పొడుగు ఉంటుందని. విత్ ఏ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 7.400 tons అండ్ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ది 30 knots. సో మొత్తం వచ్చేసి అంటే 50 km/h అనమాట. నాట్స్ అంటారు. సో మనకి ఓషియన్లో, సముద్రంలో వచ్చేసి స్పీడ్ని నాట్స్తో కంపేర్ చేస్తారు. ఇక్కడ 30 knots అంటే ఈక్వల్ టు ది 55 km/h. సో ఈ విధంగా దీనికి సంబంధించి ఐఎన్ఎస్ మార్మగోవ్కి. సో నెక్స్ట్ వచ్చేసి అగ్ని 5 మిసైల్. ఈ రెండు కూడా మనకి డిఫెన్స్కి సంబంధించి అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో మేజర్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి స్పేస్ రంగం కావచ్చు, తర్వాత డిఫెన్స్, హెల్త్ అండ్ డిసీజెస్ ఇట్లా వస్తూ ఉంటాయి కదా. సో డిఫెన్స్లో వచ్చేసి ఇప్పుడు అగ్ని 5 మిసైల్ అనేది లాంచ్ చేశారు. సో ఇది ఎక్కడ లాంచ్ చేశారు, టెస్టింగ్ రేంజ్ ఎక్కడ ఉంది, అసలు ఇది ఎటువంటి మిసైల్, దాని గురించి చూద్దాం మనం.
సో ఇండియా సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఏ నైట్ ట్రయల్స్ ఆఫ్ ది న్యూక్లియర్ క్యాపబుల్ బలిస్టిక్ మిసైల్ అగ్ని 5. సో ఇక్కడ చూడండి న్యూక్లియర్ క్యాపబుల్ ఆఫ్ బలిస్టిక్ మిసైల్ అగ్ని 5. సో ఇది వచ్చేసి బలిస్టిక్ మిసైల్ అనమాట. సో మనకి క్రూయిజ్ మిసైల్స్ బలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి. సో కొన్ని మిసైల్స్ని ఖచ్చితంగా గైడ్ చేయాలి, అవి గైడ్ చేస్తేనే వెళ్తాయి. సో కొన్ని మిసైల్స్ ఏంటంటే వాటిని గైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గైడ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇట్లా మనకి బలిస్టిక్ మిసైల్, నెక్స్ట్ వచ్చేసి క్రూయిజ్ మిసైల్ అనేవి ఉంటాయి. తర్వాత క్యాబుల్ ఆఫ్ దిస్ స్ట్రైకింగ్ టార్గెట్స్ అట్ ది రేంజ్ మోర్ దాన్ ది 5000 కిలోమీటర్స్. సో ఇక్కడ చూడండి ఇది వన్ ఆఫ్ ది లెంత్, అంటే మనకి ప్రపంచంలో ఉన్నటువంటి క్షిపణంలో ఎక్కువ లెంత్ వరకు వెళ్ళే క్షిపణంలో వచ్చేసి టార్గెట్ అనేది ఎక్కువ దూరంలో ఉన్నా కూడా దాన్ని హిట్ చేస్తుంది అనమాట. అటువంటి మిసైల్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్ వచ్చేసి అగ్ని 5 మిసైల్. సో ఇది ఇండియాకి సంబంధించింది, కంప్లీట్గా ఇండిజినస్ టెక్నాలజీ తయారు చేసింది. ఇక్కడ చూడండి విత్ ఏ వెరీ హై డిగ్రీ ఆఫ్ అక్యురసీ. సో టార్గెట్ని ఇది ఎగ్జాక్ట్గా 5000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉన్న దూరంలో ఉన్న టార్గెట్ని కూడా హిట్ చేస్తుంది, ఎగ్జాక్ట్ అక్యురసీ అనమాట. సో కరెక్ట్గా అది హిట్ చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ అగ్ని 5 మిసైల్ అనేది, ఎందుకంటే మనకి సూపర్ సోనిక్ మిసైల్స్ ఉన్నాయి, హైపర్ సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మోస్ అనేది బ్రహ్మోస్లో కొత్త వర్షన్ అనమాట, అడ్వాన్స్డ్ వర్షన్ రీసెంట్గా తీసుకొచ్చింది. అది హైపర్ సోనిక్, అంటే సౌండ్ కంటే కూడా చాలా 5 టైమ్స్ స్పీడ్తో వెళ్తుంది అది. సో ఇట్లా తర్వాత ద మిసైల్ టెస్ట్ ఫైరింగ్ వాస్ కండక్టెడ్ ఫ్రమ్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఆఫ్ ది ఒడిస్సా కోస్ట్. సో ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్, సో ఇది టెస్టింగ్ రేంజ్ అనమాట. మన ఇండియాలో మిసైల్ టెస్ట్ చేస్తారు కదా, ఈ మిసైల్ టెస్టింగ్ చేసే దాంట్లో వీలర్ ఐలాండ్ అంటారు. ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ యొక్క పాత పేరు వచ్చేసి వీలర్ ఐలాండ్. సో వీలర్ ఐలాండ్, సో ఓల్డ్ నేమ్ వచ్చేసి వీలర్ ఐలాండ్. సో ప్రజెంట్ నేమ్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అనమాట. సో ఎందుకంటే మన ఇండియాలో మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఏపీజే అబ్దుల్ కలాంని. సో టెస్సీ థామస్ వచ్చేసి మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటారు, ఎందుకంటే వీళ్ళిద్దరికి కాంట్రిబ్యూషను ఆ మిసైల్ డెవలప్మెంట్లో చాలా వరకు ఉందన్నమాట. మన ఇండియాలో ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, అదేంటంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో దీని ప్రకారమే మన ఇండియాలో మిసైల్స్ అన్ని కూడా తయారు చేస్తారనమాట. ఈ టెక్నాలజీని మన ఇండియాలో డెవలప్ చేసింది అంటే మేజర్గా ఏపీజే అబ్దుల్ కలాం గారు. తర్వాత మనకి టెస్సీ థామస్ కూడా ఆమె చాలా వరకు కాంట్రిబ్యూట్ చేసింది మిసైల్ డెవలప్మెంట్లో. ఇట్లా ఈ మిసైల్ అనేది తీసుకొచ్చారు. ఇది చాలా ఫాస్టెస్ట్ మిసైల్, వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ మిసైల్ అగ్ని 5. సో ప్రజెంట్ ఉండే వాటిల్లో కల్లా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ మిసైల్ వచ్చేసి అగ్ని 5. మోర్ దాన్ 5000 కిలోమీటర్స్ వరకు టార్గెట్ని అక్యురేట్గా హిట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ద న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ విచ్ యూజెస్ దే 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూల్ ఇంజిన్. సో ఇందులో వచ్చేసి 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూల్ ఇంజిన్ అనేది ఉంటుంది. తర్వాత హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ది ఇండియాస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఆర్డిఓ ఉంది కదా, డిఆర్డిఓ అనేది ఇండియాలో మిసైల్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటుంది. సో డిఆర్డిఓ మనకి కంప్లీట్గా వచ్చేసి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్కి సంబంధించిన మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేజర్గా డిఆర్డిఓనే డెవలప్ చేస్తూ ఉంటుంది. తర్వాత ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్ని మిసైల్స్ స్టార్టెడ్ ఇన్ ఎర్లీ 1980s. సో మనకి 1980sలో ఈ మిసైల్స్ యొక్క వర్షన్ స్టార్ట్ అయిందనమాట. అగ్ని మిసైల్స్ యొక్క వర్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1980sలో అండర్ ది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇందా చెప్పాను కదా, సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సో IGMDP అని చెప్పాను కదా, ఈ ప్రోగ్రామ్ కింద మిసైల్స్ అనేది డెవలప్ చేస్తాడనమాట. స్ప్రెడెడ్ బై ది సైంటిస్ట్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, హూ హ్యాస్ ఆల్సో ఏ సెంట్రల్ ఫిగర్ ఇన్ ది ఇండియాస్ మిసైల్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్స్. సో ఈయన అబ్దుల్ కలాం చూడండి, అబ్దుల్ కలాం గారు ఒక డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన వ్యక్తి కాదు, స్పేస్ రంగానికి కూడా సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే ఆయన ఇస్రోలో వర్క్ చేశారు. నాసాలో చాలా ఆఫర్లు వచ్చినప్పుడు కూడా ఆయన ఇస్రోకి సొంత దేశానికే సేవ చేయని ఉద్దేశంతోనే ఇస్రోలోనే ఆగిపోయి ఇక్కడే మొత్తం అన్ని డెవలప్ చేశారనమాట. సో ఇటు స్పేస్ రంగంలో కానీ ఇలాంటి మిసైల్స్లో కూడా చాలా వరకు ఆయన కాంట్రిబ్యూషన్ ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ డెవలప్ అవడానికి ఇండియాలో మేజర్గా మనం సొంతంగా మిసైల్స్ తయారు చేసుకున్న టెక్నాలజీ తీసుకురావడానికి అబ్దుల్ కలాం చాలా వచ్చేసి రోల్ ప్లే చేశారు ఇక్కడ. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇరాన్ రిమూవ్డ్ ఫ్రమ్ ది యుఎన్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్. సో యుఎన్ ఉంది కదా, ఐక్యరాజ్య సమితి. సో ఐక్యరాజ్యకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట, అదేంటంటే యుఎన్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్. సో యుఎన్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్కి సంబంధించి సో దీంట్లో నుంచి ఇరాన్ అయితే రిమూవ్ చేశారు, కంప్లీట్గా ఇరాన్ కంట్రీని రిమూవ్ చేశారు. సో ఇరాన్ ఇప్పుడు రీసెంట్గా ఈ కమిషన్ నుంచే కాకుండా FATF ఉంది కదా, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, అది పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో నుంచి బయటకు వచ్చేసింది కదా. అండ్ అదే టైంలో ఇరాను, నార్త్ కొరియా ఆల్రెడీ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయన్నమాట, FATF బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. కొత్తగా వచ్చేసి మైన్మార్ కూడా బ్లాక్ లిస్ట్లో యాడ్ చేశారు. ఇదే టైంలో ఇది ఒకటి వచ్చేసి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇరాన్ వచ్చేసి కంప్లీట్గా దానిలో నుంచి రిమూవ్ చేశారు. సో ఇన్ అన్ అన్ప్రెసిడెంట్ మూవ్ ఇరాన్ హ్యాస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ది యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్. సో CSW అని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఇండియా ఓట్ ఆన్ ది విచ్ ఇండియా అబ్స్టైన్డ్. సో ఇండియా వచ్చేసి అబ్స్టైన్డ్ అనేది ఓట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి దానికి ఓటింగ్ జరుగుతుంది అనమాట, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎలా ఓటేస్తే అలా జరుగుతుంది. సో ద US ప్రపోజల్ అట్ ది UN ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. సో ఇక్కడ చూడండి దీని వచ్చేసి సో EOSCO అంటారు, అంటే
ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట యుఎన్ఓలో. ఆ కౌన్సిల్లో ఉండే మెంబర్స్ అందరూ కూడా ఓట్ చేస్తారనమాట. మెజారిటీ ఆఫ్ ఓట్స్ వస్తే దాన్నే వాళ్ళు తీసుకుంటారు. The US proposal at the UN Economic and Social Council to remove Iran from the panel received 29 votes. So మొత్తం ఓట్స్ 29 ఓట్స్ రిమూవ్ చేయాలని చెప్పేసి వచ్చింది. వైల్ దేర్ వర్ ది 8 votes against. సో 8 ఓట్లు వచ్చేసి దీన్ని తీసేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పాడనమాట. సో దీనికి సంబంధించింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే దీంట్లో వచ్చేసి కంప్లీట్గా ఏం చెప్పారంటే 29 మెజారిటీ ఆఫ్ ఓట్స్ వచ్చేసి ఇరాన్ని రిమూవ్ చేయాలని చెప్పారు. సో 8 ఓట్స్ వచ్చేసి ఏం చెప్పారు, ఖచ్చితంగా అవసరం లేదని చెప్పారు. 16 మెంబర్స్ వచ్చేసి కంట్రీస్ ఉంటారు కదా, 16 దేశాలు వచ్చేసి ఓటు నుంచి బయటకు వచ్చేసారు అనమాట. ఓటు అనేది వేయలేదు. సో వాళ్ళు న్యూట్రల్గా ఉండిపోయారు. కాబట్టి మెజారిటీ ఓట్స్ ఇరాన్ని రిమూవ్ చేయాలని చెప్పారు. కాబట్టి ఇరాన్ని కంప్లీట్గా ఈ లిస్ట్లో నుంచి అయితే బయటకు తీసేస్తారు అనమాట. సో ఇప్పుడు చూద్దాం దీనికి సంబంధించి. ద యుఎన్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఎస్టాబ్లిష్ ఇన్ ది 1946. అసలు ఈ కమిషన్ ఆన్ ది ఉమెన్ వచ్చేసి మొట్టమొదటిసారి 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. And has become the instrument in promoting women's rights, documenting of reality women's lives throughout the world. సో ఇక్కడ చూడండి మేజర్గా దానికి సంబంధించిన ఈ కమిషన్ వచ్చేసి స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనమాట. సో గ్లోబల్ లెవెల్లో ప్రపంచ స్థాయిలో ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ ఉండాలి, మహిళల సాధికారత ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని ప్రమోట్ చేయాలి, అన్ని రంగాల్లో కూడా ఉమెన్ సో ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. కాబట్టి మెయిన్ యొక్క దీనికి ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రమోటింగ్ ఉమెన్ రైట్స్. సో మహిళల యొక్క హక్కులను కాపాడాలి. సో డాక్యుమెంటింగ్ ది రియాలిటీ ఆఫ్ ఉమెన్స్ లీవ్స్ త్రూ అవుట్ ది వరల్డ్. సో ప్రపంచంలో వచ్చేసి గ్లోబల్ వైజ్ ఉమెన్ యొక్క స్టేటస్ ఎలా ఉంది, ప్రెజెంట్ స్టేటస్ ఎలా ఉంది, ఏ దేశాలు ఎలా ఉంది అని చెప్పి ర్యాంకింగ్స్ కానీ పెర్ఫార్మెన్స్ అనేది చూస్తూ ఉంటారు. తర్వాత అండ్ షేపింగ్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. సో మీదుగా జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. సో జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, అలానే ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, మహిళల సాధికారత కూడా ఉండాలని చెప్పేసి వీళ్ళైతే తీసుకొచ్చారు. తర్వాత ఇట్స్ 45 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ది ఈఓఎస్సి. ఇందా చెప్పాను కదా, ఈఓఎస్సి అంటే ఎస్ఓసి అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఆ యుఎన్ కమిషన్ ఫర్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఉంది కదా, అందులోనే ఒక బోర్డు ఉంటుంది అనమాట, చిన్న బోర్డులాగా. అదేంటంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఈ కౌన్సిల్లో ఉండే మెంబర్సే ఓట్ చేస్తారు ఏ కంట్రీ అందులో ఇంక్లూడ్ అవ్వాలి, ఏ కంట్రీ అనేది రిమూవ్ అవ్వాలని చెప్పేసి. సో బేస్డ్ ఆన్ ది ఈక్విటబుల్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సర్వ్ ఫర్ 4 years. సో ఈ కౌన్సిల్ అనేది 4 years అలా ఉంటుంది. మొత్తం ప్రపంచంలో అన్ని రీజన్స్ నుంచి ఈక్వల్గా తీసుకుంటారు. ఇక్కడ మెంబర్స్ అనేవాడిని ఈక్వల్గా తీసుకుంటారు. ఏషియా నుంచి కావచ్చు, ఆఫ్రికా నుంచి కావచ్చు, ఆస్ట్రేలియా నుంచి, మొత్తం వచ్చేసి ఈక్వల్గా అన్ని గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ కలిపి తీసుకుంటారు. ఇట్లా The United Nations Entity for Gender Equality and Empowerment of Women, also known as the UN Women. దీని షార్ట్కట్లో వచ్చేసి UN Women అంటారు సింపుల్గా. సో యునైటెడ్ నేషన్స్ ఎంటిటీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ వచ్చేసి ఆ కంప్లీట్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఏమంటారంటే సో UN Women అని చెప్పి పిలుస్తారు. ఈజ్ ఏ యునైటెడ్ నేషన్స్ ఎంటిటీ వర్కింగ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. సో ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ మొత్తం కూడా సో ఉమెన్కి సంబంధించింది అనమాట. సో ఉమెన్కి సంబంధించింది కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ ఆర్గనైజేషన్ మొత్తం కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ మొత్తం కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. దీన్ని షార్ట్కట్లో వచ్చి UN Women అని చెప్పేసి పిలుస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి యుఎన్ ర్యాంక్స్ నమామి గంగే ప్రాజెక్ట్ అమాంగ్ ది వరల్డ్స్ టాప్ 10 ఇనిషియేటివ్స్. సో మనకి ప్రపంచంలో ఉండే టాప్ 10 ఇనిషియేటివ్స్లో నమామి గంగా అని చెప్పేసి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు కదా. అంటే దీని అర్థం ఏంటంటే కంప్లీట్ గంగా రివర్ ఉంది కదా, సో గంగా రివర్ని క్లీన్ చేయాలి. దానిలో ఎన్విరాన్మెంట్కి ఎలాంటి హాని లేకుండా ప్లాస్టిక్ ఫ్రీ పొల్యూషన్ కదా, సో అట్లాంటివన్నీ తీసుకురావడం ఉద్దేశంతోనే నమామి గంగా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అది ఇప్పుడు మన ప్రపంచంలో ఉండే 10 ఇనిషియేటివ్లో, సో ప్రపంచంలో ఉండే మొత్తం 10 ఇనిషియేటివ్లో అది వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ అయితే సెలెక్ట్ అయిందనమాట. సో ద యునైటెడ్ నేషన్స్ హ్యాస్ రికగ్నైజ్డ్ ది నమామి గంగే ఇనిషియేటివ్ టు రెజ్యునేట్ ఇండియా సాక్రెడ్ రివర్ గంగా. సో మనకి గంగా రివర్ అనేది చాలా పవిత్రమైంది అనమాట. హిందూయిజంలో గంగా రివర్ అనేది చాలా పవిత్రమైంది. సో మనకి పురాణాల నుంచి కూడా గంగా రివర్ గురించి మనం వింటూ ఉంటాం. ఈ గంగా రివర్ అనేది 2 నదుల యొక్క కలయిక అనమాట. సో అలకానంద భగీరథి రివర్తో కలిసి రిషికేష్ నుంచి మనకి కంప్లీట్గా వచ్చేసి గంగా నదిగా వస్తుందన్నమాట. సో గంగా నది అనేది లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. సో మన భారత భూభాగంలో అతి పొడవైన నది వచ్చేసి గంగా నది. సో చాలామంది బ్రహ్మపుత్ర అని అనుకుంటారు. బ్రహ్మపుత్ర అనేది అది మనకి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మేఘాలయ దగ్గర అస్సాం నుంచి వస్తుంది కదా. అంటే మెజారిటీ ఆఫ్ ది లెంత్ అనేది చైనా టిబెట్లో ఉంటుందన్నమాట. కానీ గంగా రివర్ అనేది కంప్లీట్గా ఇండియాలోని లెంత్ మొత్తం ఉంటుంది. కాబట్టి గంగా రివర్ అనేది లాంగెస్ట్ రివరు. సో తర్వాత వన్ ఆఫ్ ది టాప్ 10 వరల్డ్ రిస్టోరేషన్ ఫ్లాగ్షిప్ రివర్ ఇది నేచురల్ వరల్డ్. సో నేచురల్ వరల్డ్లో ఈ టాప్ 10 ఇనిషియేటివ్లో, సో మొత్తం వచ్చేసి టాప్ 10 ఇనిషియేటివ్లో ఈ నమామి గంగా ప్రాజెక్ట్ అయితే తీసుకున్నారనమాట. ద అవార్డ్ వాజ్ రిసీవ్డ్ బై ది జి అశోక్ కుమార్, డైరెక్టర్ జనరల్ నమామి గంగా ఎట్ ది 15th కాన్ఫరెన్స్ ఆఫ్ ది కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ CBD ఇన్ మాంట్రియల్, కెనడా. సో ఇక్కడ చూడండి CBD, సో కాన్ఫరెన్స్ ఆన్ ది కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, కాన్ఫరెన్స్ ఆఫ్ ది
కాన్ఫరెన్స్ ఆఫ్ ది కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. ఇది వచ్చేసి ఎక్కడ జరిగిందంటే మాంట్రియల్లో జరిగింది. సో మాంట్రియల్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ సిటీ ఇన్ కెనడా. సో కెనడాలో ఉండే వన్ ఆఫ్ ది మేజర్ సిటీ వచ్చేసి మాంట్రియల్. మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంది కదా, సో మాంట్రియల్ ప్రోటోకాల్ ఎగ్జాక్ట్లీ అది కూడా మాంట్రియల్లో జరిగిందనమాట ఆ సమ్మిట్. సో ఇట్లా ఈ ప్రాజెక్ట్కి వచ్చింది. మీరు ఏం చేస్తారంటే గంగా రివర్ ఉంది కదా, సో రివర్ గంగాకి సంబంధించినటువంటి అన్ని ఫ్యాక్ట్స్ కూడా నోట్ అవుట్ చేసుకోండి, ఎందుకంటే బాగా న్యూస్లో ఉంది గంగా రివరు. సో గంగా రివర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి, సో ఒక రివర్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన మేజర్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఒరిజిన్ అనమాట, దానికి జన్మస్థానం ఎక్కడ ఉంది. తర్వాత మేజర్గా అడిగేది ట్రిబ్యూటరీస్, గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి, డిస్ట్రిబ్యూటరీ కూడా ఇంపార్టెంట్. కొన్ని నదులు డిస్ట్రిబ్యూటరీస్ కూడా ఉంటాయి, అంటే నది నుంచి డివైడ్ అయ్యి ఇంకొక రివర్ వెళ్తుంది కదా, ఇప్పుడు మనకి హూగ్లీ రివర్ ఉన్నాయి కదా అట్లా. తర్వాత బేస్మెంట్ ఏరియా అనమాట, అంటే అది ఏ దేశాలకు ఉండబోతుంది లేదా ఏ స్టేట్స్కి ఉండబోతుంది, దాని మీద ఉన్నటువంటి మేజర్గా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, డ్యామ్స్. తర్వాత సిటీస్ ఏమున్నాయి, సో సిటీస్ లొకేటెడ్ ఆన్ ది రివర్ అనమాట. ఇట్లాంటి పాయింట్స్ బాగా చూసుకోవాలి. తర్వాత కొన్ని రివర్స్ వచ్చేసి ఇంటర్ డిస్ప్యూట్స్ ఉంటాయన్నమాట, అంటే కొన్ని స్టేట్స్కి కంట్రీస్కి మధ్య డిస్ప్యూట్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి తీస్తా రివర్ కావచ్చు, తీస్తా రివర్ అనేది ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ బిట్వీన్ ది మనకి బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య డిస్ప్యూటెడ్ ఏరియా అనమాట. రివర్ ఫెనీ కావచ్చు, తర్వాత ఇట్లా అవి చూసుకోవాలి పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్సైజ్ సూర్యకిరణ్ 16, మనకి రీసెంట్గా ఒక ఎక్సైజ్ జరిగింది సూర్యకిరణ్ అని చెప్పేసి. సో సూర్యకిరణ్ అనేది 16th ఎడిషన్ అనమాట, ఇప్పుడు జరిగేది 16th ఎడిషన్ ఆఫ్ ఇండో నేపాల్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్, జాయింట్ ట్రైనింగ్ ఎక్సైజ్. ఇది ఏ దేశాల కంటే ఇండియా నేపాల్. సో ఇండియా నేపాల్ మధ్య జరిగే ట్రైనింగ్ ఎక్సైజ్ ఏమంటారంటే సూర్యకిరణ్ అంటారు. ఇప్పుడు జరిగే ఎడిషన్ వచ్చేసి 16వ ఎడిషన్. సో బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ విల్ బి కండక్టెడ్ అట్ ది నేపాల్ ఆర్మీ బ్యాటిల్ స్కూల్ షాహండి నేపాల్. సో ఈ రీజన్లో జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా షాలిజాండి అని ఒక రీజన్ ఉంది, అది ఎక్కడ ఉందంటే నేపాల్లో ఉందన్నమాట. ఈ 16th ఎడిషన్ యొక్క సూర్యకిరణ్ ఎక్సైజ్ అనేది నేపాల్లో జరుగుతుంది. మనకి 16th నుంచి 29 డిసెంబర్ వరకు జరుగుతుంది కంప్లీట్గా. సో ఎక్సైజ్ సూర్యకిరణ్ ఈజ్ కండక్టెడ్ యాన్యువల్లీ. సో ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనమాట. ఈ ఎక్సైజ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ విత్ ది ఎయిమ్ టు ఎన్హాన్స్ ది ఇంటర్పరబిలిటీ ఇన్ ది జంగిల్ వార్ఫేర్ అండ్ కౌంటర్ టెర్రరిజం. సో ఇక్కడ మెయిన్గా 2 ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సూర్యకిరణ్ ఎక్సైజ్ సంబంధించిన 2 ఆబ్జెక్టివ్స్, కాంపిటింగ్ టెర్రరిజం, సో తీవ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలి, నెక్స్ట్ జంగిల్ వార్ఫేర్, ఎందుకంటే టెరాయి బెల్ట్ ఉంది కదా, సో టెరాయి బెల్ట్ మొత్తం కూడా ఇండియా, సో టెరాయి బెల్ట్ అనేది ఇస్తే ఫారెస్ట్ బెల్ట్ అనమాట, మొత్తం ఫారెస్ట్ రీజన్. సో ఇండియా నేపాల్ బార్డర్ అంతా కదా ఎక్కువగా మనకి టెరాయి బెల్ట్ ఉంటుంది. టెరాయి బెల్ట్లో మనకి యూపీలో దోద్వా నేషనల్ పార్క్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ అక్కడ రాయల్ బెంగాల్ టైగర్స్, రినోసర్స్ చాలా చాలా ఫేమస్. ఈ టెరాయి బెల్ట్లో ఎక్కువ ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి సో జంగిల్ వార్ఫేర్ అనమాట. సో అడవుల్లో ఏ విధంగా ఈ ఆపరేషన్స్ అనేవి చేయాలని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇండియన్ ఆర్మీ అలానే నేపాల్ ఆర్మీ. సో ఆపరేషన్స్ ఇన్ ది మౌంటైనస్ టెరైన్ అండ్ ది HADR అండర్ ది యుఎన్ మ్యాండేట్. అంటే ఇప్పుడు మౌంటైనస్ మొత్తము నేపాల్ అంతా కూడా మనకి హిమాలయస్లో ఉంటుంది. హిమాలయన్ కంట్రీ అనమాట. నేపాల్ కావచ్చు, టిబెట్ కావచ్చు, ఇవన్నీ కూడా హిమాలయన్ కంట్రీస్ అంటారు. కంప్లీట్గా దేశం అంతా కూడా హిమాలయస్లోనే ఉంటుంది, ఏది నేపాల్ అనేది. కాబట్టి ఈ మౌంటైనస్ టెరైన్లో కూడా అంటే పర్వతాలు, కొండ ప్రాంతాల్లో కూడా ఏ విధంగా వీళ్ళు ఆపరేషన్స్ అనేవి కండక్ట్ చేయాలి ఆర్మీ అని చెప్పి ఇండియా అండ్ నేపాల్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేసుకొని కాంపిటింగ్ టెర్రరిజం అండ్ ది జంగిల్ వార్ఫేర్ అనేది చేస్తారనమాట. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇవి. రీసెంట్గా చూడండి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ చాలా వచ్చాయి రీసెంట్గా మనకి. జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ కావచ్చు, నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఎక్సైజ్ జరుగుతూ ఉంటాయి కదా, కొన్ని డొమెస్టిక్గా కూడా జరుగుతుంటాయి. కోస్ట్ గార్డ్స్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నావిగల్స్ కూడా చేస్తూ ఉంటాయి. ఇటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా మీరు నోట్అవుట్ చేసి పెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. మేజర్గా ఇందులో ఆబ్జెక్టివ్స్ కూడా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్స్ ఒకటి, ఇవి యాన్యువల్గా జరుగుతున్నాయా, బై యాన్యువల్ జరుగుతున్నాయి కూడా చూసుకోవాలి స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ కోసం. సో ఇది వచ్చేసి యాన్యువల్గా జరిగే ఎక్సైజ్. మనకి క్వాడ్ కంట్రీస్ కూడా కొన్ని ఉన్నాయి కదా, క్వాడ్ కంట్రీస్ ఏమున్నాయి, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్, వీటికి సంబంధించినటువంటి ఎక్సైజ్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే అది దేనికి మేజర్గా ఆర్గనైజేషన్ ఎందుకు తీసుకొచ్చారంటే చైనా యొక్క అగ్రెసివ్ని తగ్గించాలి, కంట్రోల్ చేయని ఉద్దేశంతోనే ఈ క్వాడ్ కంట్రీస్ అనేవి వచ్చాయన్నమాట. అంటే ఈ క్వాడ్ కంట్రీస్ రిప్రజెంటింగ్ ది ఇండో పసిఫిక్ రీజన్, ఇండియన్ ఓషన్ కావచ్చు, పసిఫిక్ రీజన్ మొత్తాన్ని కూడా ఇవి కవర్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్. సో సెవెంత్ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ అని చెప్పేసి రీసెంట్గా ఒక సమ్మిట్ జరిగింది. దీన్ని IAAS సమ్మిట్ 2022 అంటారు సింపుల్గా. ద సమ్మిట్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ 15th to 17th డిసెంబర్. సో 15 నుంచి 17 డిసెంబర్ వరకు జరుగుతుంది. ఎక్కడంటే ఇది జరిగేది డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఇన్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ దగ్గర ఈ సమ్మిట్ అనేది జరుగుతుందన్నమాట. బై నేషనల్ మినిస్టర్ ఫర్ ది క్లీన్ గంగా అండ్ సెంటర్ ఫర్ గంగా బేసిన్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్. సో ఈ 2 ఆర్గనైజేషన్స్ అనేది ఈ సమ్మిట్ అయితే కండక్ట్ చేస్తున్నాయన్నమాట. ద థీమ్ ఆఫ్ ది సమ్మిట్ ఆఫ్ దిస్ ఇయర్. సో మేజర్గా ఈ సమ్మిట్కి సంబంధించి ఎటువంటి థీమ్ ఉంది, ఇక్కడ థీమ్ ఇంపార్టెంట్. థీమ్ వచ్చేసి ఏంటంటే దీనికి సంబంధించి రిస్టోరేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ది స్మాల్ రివర్స్ ఇన్ లార్జ్ బేసిన్. చూడండి, రిస్టోరేషన్
రిస్టోరేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ది స్మాల్ రివర్స్ ఇన్ ఏ లార్జ్ బేసిన్ విత్ ఎంపసిస్ ఆన్ ది మ్యాపింగ్ అండ్ కన్వర్జెన్స్ ఆఫ్ ది 5 P's అనమాట. సో 5 P's అంటారు. 5 P's అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఒకటి పీపుల్, పాలసీ, ప్లాన్, ప్రోగ్రామ్ అండ్ ప్రాజెక్ట్. ఇవి వచ్చేసి మొత్తం ఈ ప్రాజెక్ట్లో తీసుకొచ్చి 5 P's అనమాట. సో 5 P's ఏంటంటే ఇక్కడ పీపుల్ ఒకటి, పాలసీ, ప్లాను, ప్రోగ్రామ్ అండ్ ప్రాజెక్ట్ అనమాట. వీటిని తీసుకొచ్చారు కంప్లీట్గా. సో ఇండియాలో వచ్చేసి వాటర్ కన్జర్వేషన్ పెంచాలనే ఉద్దేశంతో, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి ఒక్కొక్కటి క్లియర్గా క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.